హలో అండి, ఈరోజు మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసం స్పెషల్ మనం ఆనియన్ అండ్ గార్లిక్ లేకుండా మంచిగా శనగల గ్రేవీ కర్రీ చేసేసుకుందాం. ఫస్ట్ శనగలను ఉడకపెట్టేసుకున్నానండి. నేను 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకున్నాను, ఎందుకంటే మెత్తగా ఉండాలి. ఆ వాటర్ని కూడా మంచిగా యూజ్ చేసుకుందాం కర్రీలో. నెక్స్ట్ ఏంటంటే ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాం. టమాటాస్ కట్ చేసి వేసుకున్నాను, చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ కొంచెం పుదీనాకు అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి అండ్ జీలకర్ర వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదే గ్రేవీకి అనమాట మనం యూజ్ చేసుకునేది. ఆనియన్స్ వెల్లుల్లి లేకుండా చక్కగా ఇలా గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ మొత్తం మిక్స్ చేసుకొని మంచిగా స్లోగా సిమ్మిలో పెట్టుకొని ఆ గ్రేవీ అంతా మంచి పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అది దానిలోనే కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది అనమాట. మనము కుక్కర్లో వేస్తాం కదా శనగలు, వేసినప్పుడు కొంచెం ఉప్పు, చెక్క, లవంగా, యాలక్కాయలు వేసి ఉడకపెట్టుకోండి. ఫ్లేవర్స్ దిగి చాలా బాగుంటాయి శనగలు టేస్టీగా. నెక్స్ట్ ఆ శనగలు ఉడకబెట్టుకున్న శనగలు దీనిలో వేసేసుకోవాలి. గ్రేవీ దగ్గర పడిన తర్వాత వేసుకొని అవి కూడా మంచిగా ఆ మసాలా గ్రేవీ అంతా శనగలకి పట్టే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ కొంచెం కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అది ఉడికిన తర్వాత మనం వాటర్ని తీసి పెట్టుకున్నాం కదా, డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా వేసేసుకోండి. ఆ వాటర్ వేసుకోవడం వల్ల మన గ్రేవీ కొంచెం తిక్కగా రావడానికి ఇలా 1 స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్లో కలుపుకొని బబుల్స్ లేకుండా మిక్స్ చేసుకొని అది ఆ వాటర్ కొంచెం వేసేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి దగ్గర పడే వరకు. ఫైనల్గా అదంతా గ్రేవీ దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై